ముక్కోటి దేవతలందరూ కూడా ఎవరిలో ఉన్నారండి అంటే గోమాతలో ఉన్నారు కదా. అయితే మనకందరికీ కూడా భీమ వంశం కావాలి, నల వంశం కావాలి కదండి. మన ఇంట్లో నలుడు పుట్టాలి, భీముడు పుట్టాలి, ధర్మరాజు పుట్టాలి. అయితే మనకి చరిత్ర అనేటటువంటిది ఎలా ఉంది, ఇతిహాసాలు ఎలా ఉన్నాయనంటే 5 మంది భర్తలని ఒకే ఆవిడ పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఎవరు అడుగుతారు ప్రశ్న? హిందువులు ముస్లింలు కాదు, ముస్లింలు క్రిస్టియన్స్ కాదు అడిగేది. ఎవరు అడుగుతున్నారండి ఈ మాట, ఈ ప్రశ్న? హిందువులు అడుగుతున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. అంటే మన ఇంట్లో మహాభారతము రామాయణము సరిగ్గా చెప్పేటటువంటి వాళ్ళు లేరు అర్థం, అవునే కదా. మరి ఇంకేంటండి మనం చదువుకునే చదువు? మన భారతదేశము 4 పునాదుల మీద నిలబడి ఉంది అంటే, 4 వేదాల మీద నిలబడి ఉంది అంటే, మరి ఆ వేదాల యొక్క సారాన్ని మన బిడ్డలకి మనము అందిస్తున్నామా లేదా ప్రశ్న వేస్తుంది ఒకసారి. కాబట్టి నేను ఈ చిన్న పాయింట్ చెప్పి నేను ఆపేస్తాను, బావేనండి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ 5 మందికి 5 రకాలైనటువంటి ప్రజ్ఞలు ఉన్నాయి. ఏంటంటే ధర్మరాజుకి ధర్మం ఒకటే కాదండి, మంచి జోదగాడు అనమాట. అంటే ఏంటి, ఆయనకు ఒక కళ ఉందన్నమాట. కళ, ఆయన రాజు అయినప్పటికీ కూడా ఒక కళ. అలాగే ప్రతి మనిషి కూడా తాను చదువుకునేటువంటి చదువుతో పాటు కళ కూడా నేర్చుకోలేదు, ఒక కళ. ఎందుకో మీకు చెప్తాను తర్వాత. భీముడికి వంట చేయడం కళ. అలాగే మంచి మల్ల యుద్ధ విశారదుడు ఒక్కసారి చెట్టు పట్టుకొని ఊపాడు అంటే 100 మంది కింద రాళ్ళు పడుకోవాల్సిందే. ఆయన బలం అలాంటిది అనమాట, అవునా. అలాగే విషాన్ని ఎక్కించినటువంటి దుర్యోధనుడికి ఆయన 10,000 ఏనుగుల బలంతో తిరిగి వచ్చాడు. మళ్ళా ఎవరైనా వస్తారు, ఇది చరిత్రలో ఉంది, మన పిల్లలకు చెప్పాలి ఆ విషయం. కానీ అలాంటి జీర్ణ వ్యవస్థ వృకోదరం అన్నారు భీముడిని. అలాంటి గొప్ప వీరుడైనటువంటి గదా యుద్ధంలో గొప్ప విశారదుడైనటువంటి భీముడు నలపాకం అంటారనమాట. అంటే భీమ పాకం అంటారు చూసారా. వంట చేస్తుంటే అగ్నిదేవ అంటే అగ్ని వస్తాడు, జలమాత జలం వస్తుంది, మనం ట్యాప్ తిప్పక్కర్లేదు, పొయ్యి ఊదక్కర్లేదు. అలాంటి ప్రజ్ఞ కలిగిన వాడు భీముడు అనే విషయం మన పిల్లలకు తెలుసా. కాబట్టి ఈ కళ అక్కడ ఉపయోగపడింది. ఎక్కడ ఉపయోగపడింది అంటే విరాట్ రాజు నగరంలో అవ్యక్తంగా, అంటే నేమ్ అండ్ ఫేమ్ ఉపయోగించుకోకుండా బతకాలి. ఆ బతకడం మన పిల్లలకు నేర్పించాలి, అవునా. ఆ కళ మనకి మన పిల్లలకు నేర్పించాలి. చదువు ఒకటే కాదండి, సంస్కారంతో పాటు కళని కూడా నేర్పించాలి, అవునా. మూడవది అర్జునుడు చాలా విశాలమైనటువంటి దృక్పథం కలిగిన వాడు, విలి విద్యలో దిట్ట, అవునా కదండి. బృహన్నల వేషంతో నాట్యం నేర్చుకున్నాడు. పిల్లలారా మీరందరూ కూడా చూడండి, మరి కృష్ణ పరమాత్మ కూడా నాట్యం చేస్తాడు. ఎక్కడ చేస్తాడు తెలుసా? పాము మీద నాట్యం చేస్తాడు. మనం నేల మీద నాట్యం చేస్తే కృష్ణుడు దేని మీద నాట్యం చేశాడు? పాము మీద. ఎంత గ్రేట్ కృష్ణుడికి. ఒకసారి క్లాస్ కొడదాం భగవాన్ కృష్ణుడికి. అలాంటి కృష్ణుని కూడా ఆయన 16,000 మంది ఎందుకు వివాహం చేసుకున్నాడు అంటే, ఆయన గోవర్ధన గిరి వెతగలవా, అది కెపాసిటీ లేదనమాట. కానీ ఆయన విమర్శించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పడం మన వాళ్ళకి చేత కాదు. అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరయ్యా అంటే నకుల సహదేవులు ఇద్దరు కూడా, ఒక ఆయనకి అశ్వబలం తురగబలం అంటే ఒక మంచి కళ ఉంది, ఒక ఆయనకి ఎద్దులు ఆవుల్లో ఏవి ఎద్దులు దొంగ ఎద్దులు, ఏ ఆవు మంచి పాలిస్తుందని ఒక క్లారిటీ ఉంది. అట్ ద సేమ్ టైం వర్షం పడుతూ ఉంటే గుర్రం మీద రౌట్ తీస్తూ అందులో ఉన్నటువంటి ఒక నకులుడు వర్షంలో తడవకుండా వచ్చేటటువంటి కెపాసిటీ ఆయనకు ఉందన్నమాట. అర్థమైందా? అలాంటి యుద్ధ వీరులైనటువంటి 5 మంది ఎవరయ్యారంటే, మన యొక్క లక్ష్యమే 5 మంది. ఇంద్రుడి యొక్క అంశాలు అంటారనమాట. వాళ్ళంతా కూడా ఇంద్రుడే మొత్తం. వాళ్ళు ఎవరయ్యా అంటే ధర్మము, బలము, సౌశీల్యత, సహృదయత, మళ్ళా సద్భావన, ఈ 5 లక్షణాలు ఉన్నవాళ్ళు ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు. ద్రౌపది అంటే ఎవరో కాదు, అగ్ని సంజాత, అంటే అగ్నిదేవుడి యొక్క అంశతో పుట్టినటువంటి తల్లి ఆవిడ మానవ గర్భ కాదు ఆవిడ. కాబట్టి ఆవిడంటే ఎవరో కాదు, మన యొక్క గోలే, మన యొక్క ఏమంటారండి, మన యొక్క ఉత్తమమైనటువంటి లక్ష్యమే ద్రౌపదిని పెళ్ళాలంటే ఎన్ని లక్షణాలు ఉండాలి మనకి? ఊరికే ధర్మోపన్యాసం చెప్తే ఎవరు వినరు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, అవునే కదా. దాన్ని స్వామి చిన్మయ మహారాజ్ ఏమన్నారయ్యా అంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే ప్లానింగ్ ఉంటుందో, ఎక్కడైతే పని చేయడం
మీకు చెప్పానా, అవసరమైతే ఊడ్ చేయాలి, అవసరమైతే కొరడాకు పెట్టి కొట్టగలగాలి, అవసరమైతే భారతదేశాన్ని పరిపాలించినటువంటి స్వామి వివేకానందులాగా మనం కూడా తయారవ్వాలి. స్వామి చిన్మయానంద మహారాజు కూడా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి మహాభారతం కాదు భగవద్గీత చెప్పినటువంటి దేశ చరిత్ర, మన భారతదేశ చరిత్ర. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి, వీర సావర్కర్, ద్రౌపదీదేవి, కుంతీదేవి. మీకు ఒక విషయం తెలీదు, కుంతిని అనుసరిస్తారు 5 మంది. కుంతి ఏం చెప్తే ధర్మరాజు అది వింటాడు. మీ మహాభారతం చదవండి. మనం ఏమనుకుంటాం అంటే ధర్మరాజే గ్రేట్ అనుకుంటాం, కానీ ఆ తల్లి ఇంకెంత గ్రేటో ఆలోచించండి. ఒక తల్లి ఒక ఇంట్లో ఒక ఎడ్యుకేట్ అయితే మాత్రము ఇల్లంతా కూడా బాగుపడుతుంది అనమాట, అవునే కదా. కాబట్టి ఇంటికి దీపం ఇల్లాలు, ఆ ఇల్లాలే ఈరోజు ముందుకు రావాలి. అదే హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఇంతటితో ఆగిపోయేది కాదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇలాంటి భవనాలన్నీ కూడా నిర్మించింది మీకోసమే, నా కోసం కాదు. కాబట్టి పిల్లలందరూ కూడా ప్రతి ఆదివారం రావాలి. అలాగే తల్లులు, అలాగే పెద్దలు, ఇంకెవరైనా వేరే చాలా దూరంలో ఉండేవాళ్ళు ప్రతి శుక్రవారం కూడా భగవద్గీత 701 శ్లోకము, ఒక శ్లోక పారాయణమే కాకుండా దాంట్లో అంతరార్థాన్ని కూడా నేర్పిస్తున్నాను. కాబట్టి నేను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ప్రసాదించినటువంటి ఆర్ఎస్ఎస్ మన కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ప్రతి శుక్రవారము కరెక్ట్గా 11 నుంచి 12 ఎగ్జాక్ట్లీ మా నాగేశ్వర సార్ ఉన్నారు, రౌప నాగేశ్వర సార్. టైం అంటే టైం అనమాట. 11కి స్టార్ట్ అవుతుంది, 12కి అయిపోతుంది. మళ్ళీ ముందు వచ్చినా ఉండదు, వెనక వచ్చినా ఉండదు, మీ ఇష్టం. ఓకేనా? హరి ఓం. థ్యాంక్ యూ సో మచ్. హరి ఓం. చాలా చాలా ధన్యవాదాలు.